వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతున్న రాజకీయ విమర్శలకు బీఆర్ఎస్ ఓ పావుగా మారిందనే చర్చ జరుగుతుంది. ఆ రెండు పార్టీలు గులాబీ పార్టీని ఇండైరెక్ట్ గా అటాక్ చేయడం రొటీన్ గా మారింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ లీడర్లు కామెంట్ చేయగా లేదు తమ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తి లేదని, కాంగ్రెస్ లోనే మెర్జ్ అవుతుందని కమలం నేతలు కౌంటర్ చేస్తున్నారు. దీనితో అసలు బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకైనా పార్టీ మనుగడలో ఉంటుందా అన్న సందేహం గులాబీ లీడర్లో మొదలైంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలోనే మరికొంతమంది చేరుతారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమలం పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందన్న ప్రచారంతో కేడర్లో మరింత గందరగోళం నెలకొంది. లోక్సభ రిజల్ట్స్ నుంచే ప్రచారం జరుగుతూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం ఈ మధ్య మొదలైంది కాదు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత నుంచే వినిపిస్తోంది. ఆ మధ్య మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర బీజేపీ లీడర్లతో చర్చలు జరిపారని, ఆ సమయంలోనే పార్టీ విలీనం ప్రతిపాదన తెర మీదకి వస్తుందని తెలుస్తోంది. కానీ పార్టీని విలీనం చేయడం వల్ల కలిసొచ్చే లాభ నష్టాలపై క్లారిటీ లేకపోవడంతోనే గులాబీ బాస్ తుది నిర్ణయం తీసుకోలేదని టాక్ ఉంది. అయితే విలీనం చేయాలా లేకపోతే కమలం పార్టీతో కలిసి పనిచేయాలా అనే దానిపై కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న విలీనం విమర్శలపై కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ ఇస్తే సరిపోదని, కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్లు పార్టీ కేడర్ నుంచి వస్తున్నాయి. విలీనంపై వస్తున్న విమర్శలపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. నిజంగానే విలీనం చేసే ఆలోచనలో ఉన్నారా లేదా అనే విషయం ఆయన చెప్పే వరకు క్లారిటీ రాదని పార్టీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా మౌనంగా ఉంటే జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని విశ్వసించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విలీనంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారంపై ఎలా స్పందించాలో తెలియక మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారు.